గుడ్ ఆఫ్టర్నూన్, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. వెనుజులాను వరుస ప్రకృతి విపత్తులు వణికించేస్తున్నాయి. శక్తివంతమైన భూకంపాల దాటికి భవనాలు కూలిపోయాయి. లక్షలాది మంది ప్రజలు వీధిన పడ్డారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో 7.1, 7.5 తీవ్రతతో సంభవించిన ఈ రెండు భారీ భూకంపాల దాటికి రాజధాని కరాకస్ సహా పలు నగరాలు కుదేలైపోయిన పరిస్థితి. ఈ విపత్తులో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే వేలాది మంది నిరాశ్రులయ్యారు. అయితే ఈ విపత్తుకు ముందే గూగుల్ కొందరు వినియోగదారులకు భూకంప హెచ్చరికలు పంపడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. అసలు భూకంపాన్ని గూగుల్ ఎలా ముందే గుర్తించింది అనే దానికన్నా ఎలా ముందే పసిగట్టింది అన్న అంశంపై చర్చ సాగుతుంది. అసలు ఆ అలర్ట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు అసలు ప్రశ్న. సో మొత్తంగా గూగుల్ అలర్ట్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సో యాక్సరీస్కి సంబంధించి అంటే అసలు మొబైల్స్లో ఏముంటాయి, ఏ అంశాలతో ఇటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉంటాయి, సో ఏ విధంగా అలర్ట్ జారీ చేసింది అనే అంశం మాత్రం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. సో ప్రజలందరూ కూడా తమ మొబైల్లో అటువంటి ఆప్షన్ ఉందా అని కూడా చెక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి యాక్సిలరోమీటర్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లోనూ. అందులో ఒక సెన్సార్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ యాక్సిలరోమీటర్ ఎలా పనిచేస్తుంది అంటే రోజువారీ మన కార్యకలాపాల్లో ఫోన్ రొటేషన్కి సంబంధించి యాక్సిలరేటరీ అనేది పనిచేస్తూ ఉంటుంది. యాక్సిలరోమీటర్ ఎగ్జాంపుల్ అది. అంటే దాని పనితీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఆటో రొటేషన్కి సంబంధించిన అంశానికి సంబంధించి అది ఏ విధంగా రొటేట్ అవుతుందో అలానే ఈ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ ఫ్యూచర్ అనేది ఉంది. తొలుత ప్రైమరీ వేవ్స్ను ఇది గుర్తించింది. ఈ సెకనుకు 6 కిలోమీటర్ల చొప్పున వస్తాయని కూడా గుర్తించింది. ఇక సెకండరీ వేవ్స్ 3 నుంచి 4 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయని భూకంప శాస్త్రవేత్తలు నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ 2 అలర్ట్ జారీ చేస్తుంది ఈ యాక్సిలరోమీటర్ అనేది. అందులో మొదటిది బీ అవేర్ అలర్ట్ అనేది ఫస్ట్ అలర్ట్గా జారీ చేస్తుంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని బట్టి భూకంపాలలో వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేవ్స్ని మొబైల్ తీసుకొని గూగుల్ సర్వర్కు పంపిస్తుంది. ఒకే ప్రాంతం నుంచి ఇలాంటి మెసేజ్లు వచ్చినప్పుడు గూగుల్ సర్వర్ వీటన్నింటిపై అంటే ఒకే ప్రాంతం నుంచి ఎన్ని మెసేజ్లు వచ్చాయో ఆ మెసేజ్లను పట్టి ఇమీడియట్గా గూగుల్ సర్వర్ అనేది ఈ మొబైల్స్కు ఒక అలర్ట్ మెసేజ్ జారీ చేస్తుంది. ఆ మెసేజ్తోనే చాలా మంది కూడా నిన్న వెనుజులా నుంచి బయటపడ్డారు. ఈ మెసేజ్లు అనేవి కూడా 2 టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి బీ అవేర్ అలర్ట్, సెకండ్ వన్ వచ్చేసి టేక్ యాక్షన్ అలర్ట్. బీ అవేర్ అలర్ట్ అంటే జాగ్రత్తగా ఉండండి, భూకంపం రాబోతుంది, ఎక్కడ రాబోతుంది, ఎంతసేపట్లో రాబోతుంది, ఏం జరగబోతుంది అనేది కాస్త ఒక ఇన్ఫర్మేషన్ అందిస్తే, టేక్ యాక్షన్ అలర్ట్ అనేది చాలా తీవ్రమైనది. ఇక్కడ అలర్ట్తో పాటు ఆ భూకంపం నుంచి ఎలా బయటపడాలో కూడా కొన్ని సూచనలు ఆండ్రాయిడ్ మొబైల్ చేస్తుంది. ఇక భారత్లో కూడా 2023 నుంచి ఆండ్రాయిడ్ యాక్సిలరోమీటర్ ఫోన్లు ఉన్నాయి. సో ఎర్త్కేక్ అలర్ట్ సిస్టమ్ యాక్టివ్లో ఉంటేనే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇక యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం నిన్న మరణాలు మనకు 100ల్లో చూపిస్తున్న ఆ తీవ్రతను బట్టి 10,000 లక్షల్లో కూడా ఉండొచ్చని చెప్తున్నారు. తొలుత 7.2 తీవ్రతతో వస్తే కేవలం 39 సెకండ్ల వ్యవధిలో 7.5 తీవ్రత అంటే ఇంకా 3% తీవ్రత పెరిగింది. బుధవారం సాయంత్రం 6:04 ఏదైతే భూకంపం సంభవించిందో వెనుజులాను అతలాకుతలం చేసింది. ఇప్పుడు అక్కడ ప్రస్తుతానికి ఒక టెంపరరీ అధ్యక్ష పాలనలోనే అక్కడ పాలన సాగుతోంది. సో ఈ భూకంపం దాటికి మొత్తం కుదేలైన పరిస్థితి. అయితే ఇప్పుడే వెనుజులాలో భూకంపం వచ్చిందంటే ఈ భూకంప తీవ్రతను చాలామంది పోలుస్తున్నారు. 1967 భూకంపం కన్నా కూడా ఇది తీవ్రమైనది. అప్పుడు 1967లో చాలా పెద్ద ఎత్తున ప్రకృతి విపత్తులు సంభవించాయి. అంతకు మించిన విపత్తును ఇప్పుడు వెనుజులా చూస్తుందంటూ కూడా అక్కడి ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక మెక్వాటియా ఎయిర్పోర్ట్ని అయితే పూర్తిగా మూసివేశారు. ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య 44% పైగా పెరగచ్చన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ఇక 1967లో వచ్చిన భూకంపం గురించి మాట్లాడుకుంటే అప్పుడు 6.6 తీవ్రతతో అక్కడ భూకంపం ప్రకృతి విపత్తులు సంభవించాయి. ఇప్పుడు ఆ తీవ్రత ఇంకా పెరిగింది. అంటే తొలుత వచ్చిన తీవ్రత ఏమో 7.2 ఉంటే 39 సెకండ్ల వ్యవధిలో వచ్చిన తీవ్రత 7.5గా కొనసాగుతోంది. సో ఏది ఏమైనా ఇప్పుడు భూకంపాలు అనేవి అవి ప్రకృతి విపత్తులను ఎవరు కంట్రోల్ చేయలేరు, వస్తూ ఉంటాయి. కానీ ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిన్న మొన్నటి వరకు మొబైల్ ఫోన్లు అంటే కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి, లేదంటే వీడియోలు, లేదంటే రికార్డ్ చేసుకోవడానికి వీటికే అనుకుంటే ఇప్పుడు కొత్తగా ప్రకృతికి సంబంధించిన విపత్తులకు సంబంధించి కూడా మెసేజ్లు జారీ చేస్తుండటం ఓ రకంగా శుభపరిణామం అంటున్నారు. అందులోనూ 200 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ ఫ్యూచర్తో అనుసంధానమై ఉన్నాయని కూడా గూగుల్ ఒక ప్రకటన జారీ చేసింది. సో మొత్తంగా అసలు యాక్సిలరోమీటర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను మరొకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను.
సో ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లోనూ యాక్సిలరోమీటర్ సెన్సార్ అనేది ఉంటుంది. ఈ సెన్సార్ అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేవ్స్ని పసిగట్టగలుగుతుంది. సో ఇప్పుడు నార్మల్గా మనం రోజు యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్ కూడా రొటేట్ అవుతున్నప్పుడు భూమిలో ఉన్న ప్రకంపనలు ఏవైతే ఉంటాయో చాలా సున్నితమైన వేవ్స్ను కూడా పసిగట్టగలుగుతుంది. ఆ వేవ్స్ తీవ్రత భూకంపం వచ్చేలా ఉంటే ఇమీడియట్గా గూగుల్ సర్వర్కు ఆ మెసేజ్ అనేది వెళ్తూ ఉంటుంది. గూగుల్ సర్వర్ అక్కడ రెస్పాండ్ అవుతుంది. గూగుల్ సర్వర్ నుంచి ఇమీడియట్గా ఒక అలర్ట్ మెసేజ్లు వస్తాయి. నిన్న చాలామంది కూడా స్క్రీన్ షాట్లు షేర్ చేసుకున్నారు, ముందే మొబైల్స్ అలర్ట్ చేశాయని చెప్పి. సో ఇది ఒక శుభ పరిణామమే. సో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా చూడాలి అంటే ఇటువంటి టెక్నాలజీస్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక తొలుత ప్రైమరీ వేవ్ వచ్చింది. అక్కడ ప్రైమరీ వేవ్ సెకన్కు 6 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఈ ప్రైమరీ వేవ్ని బిహేవియర్ అలర్ట్ మెసేజ్ చెప్పేసింది. బిహేవియర్ అలర్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ మెసేజ్. ఇక సెకండరీ వేవ్ వచ్చిన ఇది కొన్ని సెకండ్ల వ్యవధిలోనే, అంటే 39 సెకండ్ల వ్యవధిలోనే సెకండరీ వేవ్ వచ్చింది. ఆ సెకండరీ వేవ్ కూడా 7.5 తీవ్రతతో వచ్చింది. ఇక్కడ టేక్ యాక్షన్ అలర్ట్ అనే ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ అనేది చాలా కీలకం. ఒకసారి ఎప్పుడైనా టేక్ యాక్షన్ అలర్ట్ అనేది వచ్చింది అంటే ఇమీడియట్గా ఆ ఇళ్ల నుంచో లేదంటే ఉన్న ఆఫీసుల నుంచో బయటకు రావాలని చెప్పి చాలా తీవ్రతతో అక్కడ ప్రకంపనం సంభవించబోతుంది అనే మెసేజ్ అది. ఆ మెసేజ్తో పాటు నిన్న అక్కడ అలర్ట్ చేయటం ఒక్కటే జరగలేదు. అలర్ట్ చేయడంతో పాటు అక్కడి నుంచి ఎలా బయటపడాలో కూడా కొన్ని మెసేజ్లు అనేది గూగుల్ పంపించడం జరిగింది. ఒక మన దేశంలో కూడా 2023 నుండి ఈ సూచనలు గూగుల్ చేస్తూనే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్ యాక్టివ్లో ఉండాలి. ఎప్పుడు కూడా ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టాన్ని యాక్టివ్లో ఉంచుకుంటే యాక్సిలరోమీటర్ పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు మెసేజ్లు వస్తాయనేది కూడా చెప్పింది. ఇక యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం మరణాలు ఎక్కువగానే ఉంటాయనేది అక్కడ తెలుస్తోంది. తొలుత 7.2 తీవ్రతతో రావటం, అనంతరం 39 సెకండ్ల వ్యవధిలో 7.5 తీవ్రతతో భూ ప్రకంపనం సంభవించడం. ఒక రకంగా ఆ ప్రకృతి విపత్తులను కూడా ఇప్పుడు మనం ఐన్యూస్ స్క్రీన్పై చూస్తున్నాం. సో ఏది ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అలర్ట్ మెసేజెస్ అనేవి ప్రజల ప్రాణాలను కాపాడతాయనేది మరోసారి నిరూపితమైంది. గూగుల్కు సంబంధించి ఇది ఒక కీలక పరిణామంగానే చెప్పవచ్చు. చాలామంది ప్రాణాలను నిన్న గూగుల్ కాపాడినట్లయింది. ఆ అలర్ట్ మెసేజ్ అనేది క్షణాల వ్యవధిలోనే ప్రజలకు చేరింది. ఆ మెసేజ్ను చూసి కూడా ప్రజలు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. అంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది, అలర్ట్ మెసేజ్ వచ్చింది అంటే మనం ఇళ్ల నుంచి బయటకు రావాలి, ఖచ్చితంగా భూకంపం రాబోతుంది అని చెప్పి ప్రజలు ముందే పసిగట్టి బయటకు రావడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. వెనుజులాలో వరుస విపత్తులు ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓవైపు అక్కడున్న మాజీ అధ్యక్షుడు ముద్రోను అమెరికా ఎత్తుకెళ్ళింది. ఆ తర్వాత ఇప్పుడు అక్కడ తాత్కాలికంగా ఒక అధ్యక్షురాలు ఉన్నారు. ఆమె పాలనలో ఈ భూకంపం సంభవించింది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా సాయం చేయాలని ఆ వెనుజులా చూస్తూ ఉన్న పరిస్థితి. ఇక వెనుజులా ఎయిర్పోర్ట్ని ప్రస్తుతానికైతే మూసివేశారు. మైక్వేటియా ఎయిర్పోర్ట్ అంటారు. ఆ ఎయిర్పోర్ట్ని అయితే ప్రస్తుతానికి మూసివేశారు. అక్కడ ఎటువంటి విమానాల రాకపోకలు జరగట్లేదు. ఇంకా అసలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న మరణాల సంఖ్య ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా తెలియట్లేదు. ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున సహాయం కావాలంటూ కూడా వెనుజులా ప్రపంచ దేశాలను అభ్యర్థిస్తోంది. కొన్ని దేశాలు అప్పటికే వెనుజులాకు సంబంధించి చూస్తున్నాయి. సో వెనుజులాకు సమీపంలోనే కొలంబియా ఉంటుంది. కొలంబియాలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. నిన్న న్యూజెర్సీలో కూడా కాస్త ప్రకంపనలు సంభవించాయని విన్నాం. కానీ వెనుజులాకు కొలంబియాకు సంబంధించి కాస్త వేరియేషన్స్ ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలు ఉంటాయి. కానీ న్యూజెర్సీలో సంభవించిన భూకంపానికి వెనుజులా భూకంపానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి కూడా, అంటే అది వేరు ఇది వేరు అని చెప్పి అయితే శాస్త్రవేత్తలు తేల్చేశారు. సో భూకంపాల దాటికైతే భవనాలు నేలమట్టమయ్యాయి. రోడ్డు మీద ప్రజలు సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏ దేశమైనా సరే ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబట్టడం అనేది చాలా కష్టం. ఇప్పుడు చాలామంది లక్షలాది మంది ప్రజలు రోడ్డున పడిపోయారు. ఇంకా అంటే గూగుల్ ఏదైతే మెసేజ్ పంపించిందో ఆ మెసేజ్ చూడకపోయి ఉంటే ప్రాణ నష్టం ఊహకు కూడా అందని విధంగా ఉండేది. వెనుజులాలో వరుస విపత్తులు సంభవిస్తూనే ఉన్నాయి. 1967లో వెనుజులాను ఓ భూకంపం ఈ విధంగానే అతలాకుతలం చేసింది. ఆ తర్వాత ఇంతటి నష్టాన్ని ఇప్పుడు ఆ దేశం చూస్తోంది. చూడొచ్చు అక్కడి ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనకు స్క్రీన్పై చూస్తున్న విజువల్స్ని బట్టి అర్థమవుతుంది. మొత్తంగా రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. చాలా భవనాలు కూడా పూర్తిగా పక్కకు ఒరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. నేలమట్టమైపోయాయి. ఇక ప్రజల జీవన ప్రమాణాలు, ప్రజల జీవన స్థితిగతులు అనేవి పూర్తిగా అక్కడ మసకబారిపోయిన పరిస్థితి. సాధారణ జీవితం మరలా
ఏర్పడాలి అంటే కొద్ది రోజుల సమయం ఖచ్చితంగా పడుతుంది. సో ఎవరైతే ఆప్తులు ఉంటారో ఆ ఆప్తుల ఎక్కడున్నారో కూడా తెలియక చాలామంది వాళ్ళ ఆచూకీ కోసం వెతుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏ దేశమైనా అది ఒక విపత్తును ఎదుర్కోవటం చాలా కష్టంగానే ఉంటుంది. వెనుజులా లాంటి దేశం ఈరోజు అల్లాడిపోతోంది. ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా వెనుజులాకు మద్దతు తెలుపుతున్నాయి. వెనుజులా కోలుకునే వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాయి. ఓవైపు ముమ్మర సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇక కొలంబియా కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ సంభవించిన అంశాలు కూడా రకరకాలుగా తెరపైకి వస్తూ ఉన్నాయి. సో ఈ అంశాలన్నీ కూడా అంటే భూకంపాలకు సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంటే గూగుల్ పంపించిన అలర్ట్ మెసేజ్లకు సంబంధించి మరోవైపు పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అక్కడ చూడొచ్చు. సో ఏ విధంగా భూమి కంపిస్తూ ఉందో, ప్రజలు ఎంత భయంతో, అంటే పక్కనే బిల్డింగ్లు ఉన్నాయి, ఆ బిల్డింగ్లు ఎక్కడ మీద పడిపోతాయని ప్రజలు ప్రాణ భయంతో ఏ విధంగా బయటకు వస్తున్నారో, సురక్షిత ప్రాంతాలకు అంటే మైదాన ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. ఎక్కడ కూడా ఇటువంటి భవనాలు లేని ప్రదేశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అక్కడకు వెళ్ళటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. తేరుకునేలోపే భూకంపం మొత్తంగా వెనుజులాను తుడిచిపెట్టేసింది. ఇప్పుడు 1967లో చూసిన సంక్షోభాన్ని ఇప్పుడు మరలా చూస్తూ ఉన్నారు. చాలామంది ఆప్తులను కోల్పోయారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఉన్నారో లేరో కూడా తెలియదు. శిథిలాలను తొలగించే ప్రయత్నం అయితే ప్రస్తుతం ప్రభుత్వం చేస్తుంది. ఆ దృశ్యాలు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు సహాయక చర్యలకు అక్కడ వర్షం కూడా అడ్డంకిగా మారినట్టు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఒక దేశం విపత్తులను ఎదుర్కొన్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మానవతా దృక్పథంతో స్పందిస్తాయి. ఆ విధంగానే ఇప్పుడు వెనుజులాను కాపాడుకోవటం కోసం చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్ లాంటి దేశం శత్రు దేశాలకే సహాయం చేస్తుంది. అటువంటిది వెనుజులా లాంటి దేశాలకు కూడా భారత్ ఖచ్చితంగా సహాయం చేస్తుంది. సహాయాలు, సహకారాలు ఇవన్నీ ఉన్నా ప్రకృతి విపత్తులు సంభవిస్తే మాత్రం ఆ దేశం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. ప్రజల ప్రాణాలు, అదేవిధంగా ఆస్తి నష్టాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. సాధారణ పరిపాలన నెలకొల్పడానికి మరలా చాలా సమయం పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైన అంశాలే. ఇటువంటి దేశాల్లో విపత్తులు వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా ఒకరికొకరం తోడుగా ఉన్నామనే ఒక మంచి సందేశాన్ని పంపించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ప్రజలకు ముందు ఆహార పదార్థాలకు సంబంధించి కానీ, మెడిసిన్కి సంబంధించి కానీ, అక్కడ ప్రజల మౌలిక వసతులు అంటే కనీసం వాళ్ళకి ఇప్పుడు నిలువ నీడ లేకుండా పోయింది. సో వాటి కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సహాయం అయితే వెనుజులాకు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి అగ్రరాజ్యం అమెరికా ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితి అయితే లేదు. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఇంకా ఆ భయానక పరిస్థితుల నుంచి ప్రజలైతే పూర్తిగా బయటకు రాలేకపోతున్నారు. చూస్తూ ఉన్నారు, ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరొకసారి ఏమైనా ఇటువంటి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందా అంటే ఒకసారి భూకంపం వచ్చిన తర్వాత మళ్ళా ఆ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ అంశాల చుట్టూ కూడా రకరకాల విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. సో వెనుజులా మాత్రం అతలాకుతలమైపోయిందనే చెప్పాలి. వరుస భూకంపాల ధాటికి, అదేవిధంగా ఒకరివైపు అధికారం కోల్పోయి తాత్కాలికంగా అక్కడ పాలన సాగుతూ ఉంది. రకరకాల పరిణామాలు ఆ దేశాన్ని చుట్టుముట్టాయి. ప్రకృతి ప్రకోపం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం. వెనుజులాలో వరుస విపత్తులు రావడంతో అక్కడి జనజీవనం అయితే ప్రస్తుతానికి స్తంభించింది. సో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ బిల్డింగులు ఏ విధంగా పడిపోతున్నాయో కూడా మనం చూడొచ్చు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మనం కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు. కోటేశ్వరరావు గారు నమస్కారం. ప్రకృతి విపత్తులు సహజమే, కానీ ఇప్పుడు వెనుజులా పరిస్థితి ఏంటి అసలు? అంటే ఓవైపు అధికారం కోల్పోయారు, అక్కడ తాత్కాలికంగా పాలన సాగుతూ ఉంది. ఇప్పుడు అసలు వెనుజులాకు ప్రపంచ దేశాలు సాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ప్రకృతి విలయానికిను అక్కడున్న రాజకీయ మార్పులు, అధికారంలో ఎవరున్నారు ఎవరు లేరు అనే దాంతో నిమిత్తం లేదు. ఎవరైనా కానీ ఆపన్న హస్తం అందించాల్సినటువంటి పరిస్థితి అక్కడ నిజంగా చాలా ఘోరం. ఎందుకంటే గూగుల్ సంస్థ దాన్ని ముందే హెచ్చరించింది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అటువంటిది గతంలో మరి ఎప్పుడు జరగలేదు. లేకపోతే ఒకవేళ నిజంగా అటువంటి దాన్ని మరి సీరియస్ గా తీసుకోలేదా, ఏ ప్రాంతంలో వస్తుంది అనేటువంటి నిర్దిష్టంగా చెప్పలేదా, ఏమైందనేటువంటి ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియదు. కానీ ఒక విషాదం, తీవ్రమైనటువంటి విషాదం మాత్రం అక్కడ సంభవించిందని చెప్పచ్చు. రైట్, భారత్ కూడా ఆపరేషన్ అమిస్టాడ్ అని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది వెనుజులా కోసం. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు వెనుజులాకు ఆయా దేశాలు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక వెనుజులా అనుసరించేటువంటి రాజకీయాలు కావచ్చు, లేదా దాని విదేశాంగ విధానం కావచ్చు, అవన్నీ డిఫరెంట్. అవన్నీ రోజువారీ రాజకీయాలు.
అక్కడ జనం ఇబ్బందుల్లో ఉన్నారు అనేటువంటిది హ్యూమానిటీ, మానవత్వానికి సంబంధించినటువంటి సమస్య. అందువల్ల ఎవరికి వీలైనటువంటి సాయాన్ని, ఎవరి దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ అని ఏదైతే అది ఇటువంటి విపత్తుల్లో ఎట్లా ఆదుకోవాలి అనేటువంటిది తప్పనిసరిగా అందించాల్సినటువంటి తరుణం. రైట్ సార్, మొత్తంగా వెనిజులాలో విపత్తులైతే అతలాకుతలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే భూకంపాలకు సంబంధించి గూగుల్ ఒక అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. సో దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అంటే టెక్నాలజీ అనేది కొంతవరకు ప్రాణ నష్టాన్ని నివారించగలిగింది అనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నమాట. ఎలా చూస్తున్నారు సార్ ఈ అలర్ట్ మెసేజ్ అనేది? ఇంకా టెక్నాలజీ అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? కలిగింది, ఇంకా అది మరింత నిర్దిష్టంగా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో అనేక దేశాల్లో భూకంపాలు జరిగినప్పుడు కూడా ఈ విధమైనటువంటి అలర్ట్స్ చేసినట్టు ఎక్కడ మనకి వార్తలు లేవు. ఇదే ఫస్ట్ టైం మనం వింటున్నాం. అందుకని ఈ టెక్నాలజీ అనేటువంటిది ప్రాథమిక దశలో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నిజం చెప్పినా గానీ జనం గానీ లేదా ప్రభుత్వాలు గానీ వాటిని అంత సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కూడా ఏమన్నా అట్లాంటిదే జరిగిందా, లేకపోతే ఏమిటి, లేదా ఒక నిర్దిష్టంగా ఫలానా ప్రాంతం అని కాకుండా జనరల్ అలర్ట్ ఇస్తే మనకేం సంబంధం లేదు అనేటువంటి నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు కదా. హలో, యా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా రైట్, మొత్తంగా భూకంపంతో అతలాకుతలమైన వెనిజులాకు భారత్ సహాయం చేసేందుకు సిద్ధమైంది. ఆపరేషన్ అమిస్టాడ్ను స్టార్ట్ చేసింది భారత్. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే సహాయ చర్యలకు అవసరమైన సామాగ్రితో పాటు భారత సైన్యానికి చెందిన 2 C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరాయి. ఇక భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ అత్యవసర సమయాల్లో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు సామర్థ్యం ఉన్న 2 మొబైల్ ఆసుపత్రి టెంట్లను కూడా పంపించారు. 35 టన్నులకు పైగా సహాయక సామాగ్రిని భారత్ వెనిజులాకు పంపించింది. ఇందులో ఔషధాలు, వైద్య పరికరాలు కూడా ఉన్నట్లు కేంద్ర మంత్రి అయితే చెప్పుకొస్తున్నారు. ఇక క్లిష్ట సమయంలో వెనిజులా ప్రభుత్వానికి అక్కడి పౌరులకు సాయం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇక అమిస్టాడ్ అంటే స్పానిష్ భాషలో స్నేహం అని అర్థం. సో భారత్ ఎప్పుడు కూడా స్నేహహస్తం అందిస్తోంది. ప్రపంచంలో శత్రు దేశాలను కూడా ఇటువంటి విపత్తులు ఎదురైనప్పుడు ఆ శత్రుత్వాన్ని పక్కన పెట్టి స్నేహహస్తాన్ని చాచింది భారత్. ఈరోజు కూడా స్పానిష్ భాషలో అమిస్టాడ్ అంటే స్నేహం అంటారు. ఆ స్నేహహస్తాన్ని వెనిజులాకు చూపించింది భారత్. ప్రపంచంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మానవత్వంగా సాయం చేయాలి అంటే భారత్ ముందే స్పందిస్తుంది అనేది మరొకసారి నిరూపితమైంది. భారత్కు ఓవైపు వెనిజులా ప్రజలు థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. కష్ట సమయంలో తమను ఆదుకుంటున్నందుకు, ఒక రకంగా భారత్ తమ వైపు చూసినందుకు ఈ సమయంలో వాళ్ళు కృతజ్ఞతతో కూడా శుభాకాంక్షలు భారత్కు తెలియజేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున సాయం చేస్తాం, ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా అక్కడికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో భారత్ ఎక్కడా కూడా వెనకడుగు వేయదు అంటూ కూడా ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన పరిస్థితి. సో ఏదైతే విదేశాంగ మంత్రి కొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు. ఈ సాయంతోనే ఆగదు, అమిస్టాడ్ అనేది కొనసాగుతోంది. ఆపరేషన్ అమిస్టాడ్, భారత్ ఏదైనా సరే ఒక విషయాన్ని తీసుకుంది అంటే సో అక్కడ పరిస్థితులు మరలా సాధారణ స్థితికి వచ్చే వరకు కూడా ఆపరేషన్ కొనసాగిస్తుంది. అందుకోసమే ఈరోజు భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ను స్టార్ట్ చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకంగా చర్చకు వస్తున్న అంశం. అంటే ఏ దేశమైనా విపత్తులో ఉంటే ముందుగా స్పందించడం అనేది భారత్కు అలవాటు. అక్కడ మానవతా సాయం కింద వాళ్ళకు అవసరమైనటువంటి మందులు కావచ్చు, వాళ్ళు ఇప్పుడు తలదాచుకోవడానికి కావాల్సిన టెంట్లకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా భారత్ పంపిస్తోంది. ఏది ఏమైనా ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు అలర్ట్ మెసేజెస్ అనేవి చాలా వరకు కీలకం ఉంటున్నారు నిపుణులు కూడా. ఇదే అంశానికి సంబంధించి యాక్సిలరోమీటర్ సెన్సార్ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ యాక్సిలరోమీటర్ సెన్సార్ అనేది ఉంటుంది. ఈ సెన్సార్ అనేది ఇప్పుడు 200 కోట్ల ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ ఉన్నట్టుగా కూడా గూగుల్ స్పష్టం చేసింది. ఇక తొలుత ప్రైమరీ వేవ్స్ వచ్చినప్పుడే అది గుర్తిస్తుంది. యాక్సిలరోమీటర్ సెన్సార్ గుర్తించి వాళ్ళను అలర్ట్ చేస్తుంది. ఈ అలర్ట్ కూడా 2 టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఉంటాయి. ఒకటి బీ అవేర్ అలర్ట్ ఉంటే, సెకండ్ వన్ వచ్చేసి టేక్ యాక్షన్ అలర్ట్ అని ఉంటుంది. సో అలర్ట్ మెసేజ్ వచ్చినప్పుడు ఇవి ఏదో నార్మల్గా వచ్చే మెసేజ్లే అని భావించకుండా ఖచ్చితంగా ఆ మెసేజ్లకు స్పందించాలి అనేది వెనిజులా భూకంపాన్ని బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఒక మెసేజ్ వచ్చినప్పుడు మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ ప్రకృతి విపత్తులకు సంబంధించి కానీ, వాతావరణ మార్పులకు సంబంధించి కానీ ఇటువంటి మెసేజెస్ వచ్చినప్పుడు అలర్ట్గా ఉండాలి. ఆ మెసేజెస్ను మనం ఫాలో అవ్వాలి అనేది మాత్రం వెనిజులా ఘటన ప్రపంచ దేశాలకు ఒక సందేశాన్ని పంపినట్టయింది. సో ఈ బిహేవియర్ అలర్ట్ అనేది జస్ట్ నార్మల్గా అలర్ట్ చేసి వదిలిపెడితే, టేక్ యాక్షన్ అలర్ట్ మాత్రం
సో ఇమీడియట్గా స్పందించాలని చెప్తూ ఉంటుంది. ఈ అలర్ట్తో పాటు ఎలా బయటపడాలో కూడా ఆ ప్రాంతాన్ని బట్టి కొన్ని సూచనలు చేస్తుంది. దగ్గరలో ఏ ప్లేసెస్ సేఫెస్ట్ ప్లేసెస్ కూడా ఈ టేక్ యాక్షన్ అలర్ట్ చెప్తుంది. భారత్లో కూడా 2023 నుండి ఈ సూచనలు వస్తూ ఉన్నట్టుగా ఇప్పుడు గూగుల్ చెప్పడం గమనార్హం. ఇక ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ సిస్టమ్ అనేది యాక్టివ్లో ఉండాలి. సో ఆ యాక్టివ్లో ఉన్నప్పుడే ఇటువంటి మెసేజెస్లు వస్తాయి. సో వెదర్ అప్డేట్స్కి సంబంధించి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సో ప్రకృతిలో ఒక్కసారిగా మార్పులు వస్తున్నాయి, ఉన్నట్టుండి ఒకసారిగా కొండపోత వర్షాలు కూడా కురుస్తున్నాయి. గతంలో మనం చూసాం హిమాచల్ ప్రదేశ్లోను, తర్వాత అక్కడ ఏ విధంగా కొండ చర్యలు విరిగిపడాయో, ఒక్కసారిగా మేఘాలు ఏ విధంగా వర్షాన్ని కురిపించాయో చూసాం. సో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా మనం స్పందించాలి, ఏ విధమైన అలర్ట్లు వస్తే సో ఆ మెసేజెస్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా వెనుజులా భూకంపం అయితే చూపిస్తుంది. భూకంపానికి ముందే గూగుల్ అయితే అలర్ట్ చేసింది. అలర్ట్ చేసినప్పుడు చాలామంది ప్రజలు ఆ మెసేజెస్ని ఫాలో అవడంతో ఇప్పుడు అక్కడ ప్రాణ నష్టం అయితే తప్పింది. భూకంపాల దాటికి చాలా భవనాలు నేలమట్టమైపోయాయి. స్క్రీన్పై మనం చూడొచ్చు ఎంత తీవ్రతతో భూకంపం సంభవిస్తే అంత పెద్ద ఎత్తైన భవనాలు ఆ విధంగా అవుతాయనేది కూడా మనకు క్లియర్ కట్గా స్క్రీన్పై కనిపిస్తోంది. అసలు భూకంపం రావడానికి ముందే మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి చాలామంది కూడా అలర్ట్ అయ్యామని చెప్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వెనుజులా మరుభూమిగా మారిపోయింది. ఒకదాని వంట ఒకటి ప్రకంపనలు సృష్టించాయి. పేక మేడల్లా భవనాలైతే కూలిపోయాయి. శిథిలాల కింద చాలామంది చిక్కుకుంటారని అంచనా వేస్తున్నారు. ఆ దేశంలో ఒక శతాబ్దంలోనే కనీవిని ఎరగని బీభత్సంగా కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇక కార్కస్ ఆ దేశ రాజధానికి సంబంధించి ఒకదాని వెంట మరొకటి వచ్చిన 2 భారీ భూకంపాలు. లాటిన్ అమెరికా దేశం చిగురుటాకులా వణికిపోయిందనే చెప్పాలి. ఈ శతాబ్దంలోనే ఎప్పుడు చూడని పరిస్థితుల్లో రిక్టార్ స్కేల్పై 7.2 మొదటి తీవ్రత, 7.5 రెండో తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి ప్రకోపానికి చాలామంది బలైపోయారు, చాలామంది గాయపడ్డారు. పేకమేడల్లా భవనాలు కళ్ల ముందే కూలిపోతూ ఉంటే ఆర్తనాదాలు వినిపించాయి. సో ఏది ఏమైనా ఇంతటి విపత్తులో ఆ దేశమంతా కూడా ఇప్పుడు శోకసంద్రంలో మునిగిపోయింది. బుధవారం సాయంత్రం 6:04 ఈ భూకంపం సంభవించింది. తొలుత రాజధాని కార్కాస్కు పశ్చిమాన 170 కిలోమీటర్ల దూరంలో మెరన్ తీరంలో 7.2 తీవ్రతతో భూకంపం వస్తే 1 నిమిషం తర్వాత మెరాన్ వాయువ్య ప్రాంతంలో కూడా 7.5 తీవ్రతతో భూమి కంపించింది. ఇక కార్కస్లోని సైమన్ బొలీవర్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆ విమానాశ్రయాన్ని మూసివేశారు. భూకంప తీవ్రత ఎంతగా ఉందని చెప్పేందుకు ఒక ఉదాహరణ మనం చూసుకుంటే 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతంలోని ఇళ్లను కూడా అధికారులు ఖాళీ చేయాల్సి వచ్చింది. అంటే ఈ భూకంప తీవ్రత ఎంత తీవ్రంగా ఉందో చూసుకోవచ్చు. అంటే 1700 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ ప్రకంపనలు సంభవించాయని అక్కడి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అక్కడ అమెజాన్ ప్రాంతంలోని ఇళ్లను కూడా అధికారులు ఖాళీ చేశారు. ఇక ప్రజలు ఊగుతున్న భవనాల నుంచి బయటకు పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా భారత్ అయితే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. వెనుజులాను కాపాడేందుకు స్నేహహస్తాన్ని అందించింది భారత్. చూద్దాం, అంటే ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలి అనేది ఒక గూగుల్ మెసేజ్ అయితే ఒక మంచి సందేశాన్ని పంపింది. సో ఆ మెసేజెస్ని ఎప్పుడు కూడా ఎవరు లైట్ తీసుకోకూడదు. అటువంటి మెసేజ్లు వచ్చినప్పుడు స్పందించడమే మంచిదనేది మాత్రం ఈ భూకంపాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆ ప్రకృతి విపత్తులను ఎవరు కంట్రోల్ చేయలేరు, కానీ ఆ మెసేజ్ల ద్వారా కాస్త ప్రాణ నష్టాన్ని మాత్రం నివారించవచ్చు అనేది తాజా ఉదాహరణ అయితే మనకు చూపిస్తోంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.